శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీష మహారాజు కథ. పిమ్మట అత్రి మహర్షి తిరిగి ఇట్లు చెప్పెను. అగస్త్య మునీశ్వర, నీకు కార్తీక వ్రతం నందున హరిభక్తి యందును అధికమైన ఆసక్తి గలదు కనుక కార్తీక మహత్యమును గూర్చి మరికొన్ని విశేషములు తెలిపెదను, శ్రద్ధగా వినుము. కార్తీక శుక్ల ద్వాదశి హరిబోధిని. ఈ ద్వాదశి నాడు చేయి స్నానం సమస్త తీర్థ స్నాన ఫలం నొసగును, సమస్త యజ్ఞములను ఆచరించిన ఫలమునిచ్చును. ఈ ద్వాదశి నాడు చేసిన పుణ్యము 1,000,000 రెట్లు ఫలమిచ్చును. ఈ ద్వాదశి హరికి మిక్కిలి ప్రియమైనది. మహాపుణ్యదినమునుగాన స్వల్పముగా ఉన్నను పారాయణకు ఉపయోగించవలెను. ద్వాదశిని విడిచి పారాయణ చేయకూడదు. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి అతిక్రమించక ముందే పారాయణ చేయవలెను. పూర్వము పరం భాగవతోత్తముడైన అంబరీషుడు ఈ విషయం నెరిగియే పారాయణకు ద్వాదశిని విడవలేదు. దుర్వాస మహాముని అంబరీషుని వద్దకు పోవుట. అంబరీష మహారాజు ఒక ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ మరునాడు ద్వాదశి కొంచెం మాత్రమే ఉన్నందున ఆ లోపుగానే పారాయణ చేయదలచెను. అప్పుడు దుర్వాస మహాముని అంబరీషుని వద్దకు వచ్చి ఆతిథ్యమిమ్మని కోరెను. అంబరీషుడు ఆ మునీశ్వరుని కోరికకు సమ్మతించి ద్వాదశి పారాయణకు రమ్మని కోరెను. దుర్వాస మహాముని పారాయణకు ఆజ్ఞనందుకొని స్నాన సంధ్యాదురాష్టములకు కొరకు నదికి పోయెను. ఆనాడు ద్వాదశి చాలా స్వల్పముగా ఉండెను. దుర్వాసుడు సకాలమునకు రాలేదు. ద్వాదశి పోయి త్రయోదశి వచ్చుచున్నది. అందువలన హరిభక్తుడగు అంబరీషుడు తనలో, అయ్యో ఇప్పుడేం చేయుదును, బ్రాహ్మణుడు అందునను మహాముని భోజనంకు వచ్చేదని ఇంతవరకు రాలేదు. ద్వాదశి వెళ్ళిపోవచున్నది. ద్వాదశి ఉల్లంఘించుట దోషము. గృహస్థుడు బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేయతగదు. అట్లు భుజించిన ఎడల అతడు కోపించి శాపమిచ్చును. ఉపవాసమందు ఏకాదశిని విడవరాదు. అట్లే పారాయణ యందు ద్వాదశిని విడవకూడదు. ద్వాదశిని విడిచినచో హరిభక్తి మానిన వాడగును. ద్వాదశి పారాయణ అతిక్రమణ వలన 12 ఉపవాసముల ఫలం పోవును. హరివాసరం పుణ్యదినం కనుక విడవకూడదు. అది విడుచుట వలన పుణ్య సంచయు లభించదు. ఈ సంకట స్థితి యందు హరిభక్తి విడుచుట కంటే పారాయణ ఆవశ్యకర్త్యముగా తోచుచున్నది. బ్రాహ్మణ శాపం వలన కల్పాంతరం వరకు దుఃఖము కలుగవచ్చును. ద్వాదశి విడిచినచో హరివాసన ఫలము విడిచిన వాడగుదును. హరివాసరము విడిచినచో హరిభక్తి లోపించును. హరిభక్తి విడుచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంత నయము అని నిశ్చయించుకొని వేద విధులకు బ్రాహ్మణులను చూచి, విప్రోత్తములారా, దుర్వాస మహాముని భోజనముకు వచ్చేదనని ఇంతవరకు రాలేదు. ద్వాదశి పారాయణకు కాలము అతిక్రమించుచున్నది. బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేసినచో బ్రాహ్మణాత్రికమణ దోషము కలుగును. ద్వాదశి పారాయణం చేయకున్నా ద్వాదశి అతిక్రమణ దోషం కలుగును. కనుక నేనిప్పుడేమి చేయుట మంచిదో ఆలోచించి చెప్పుడు అని కోరెను. అప్పుడు ఆ బ్రాహ్మణులు బాగుగా ఆలోచించి, మహారాజా, గృహస్థుడు తన ఇంటికి వచ్చిన శూద్రుని గాని చండాలుని గాని విడిచి భుజించరాదు. ఇక అగ్రవర్ణమునకు చెందిన బ్రాహ్మణుడే అతిథిగా వచ్చినచో అతనిని విడిచి భుజించరాదని వేరుగా చెప్పవలసిన పని ఉన్నదా? బ్రాహ్మణుని అతిథిగా పిలిచి అతని కంటే ముందు భుజించినవాడు బ్రాహ్మణుని అవమానించిన వాడగును. బ్రాహ్మణుని అవమానించిన వాడు ఆయువును, ఐశ్వర్యమును, కీర్తిని, ధర్మమును కోల్పోవును. బ్రాహ్మణులు దేవతలతో సమానమైన వారు. అట్టి బ్రాహ్మణులను తిరస్కరించువారు సర్వమును కోల్పోవుదురు. దుర్వాసుడున్నచో మహా తపస్సు సంపన్నుడు. అట్టి బ్రాహ్మణోత్తమును అవమానించుట కొరువితో తలగోక్కున్నట్టు ఉంటుంది. దుర్వాసునుడు ద్వాదశి పారాయణకు వచ్చేదనని రాకపోవుట చాలా అన్యాయమే. అయినను అతనిని అవమానించరాదు. అట్టి బ్రాహ్మణ ఆజ్ఞకు ప్రాయశ్చిత్తం లేదు. ద్వాదశి పారాయణం వీడిన ఎడల ఏకాదశి ఉపవాసమునకు భంగము కలుగును. ఏకాదశి త్యాగమునకు కూడా ప్రాయశ్చిత్తం లేదు. కనుక రెండును సమాన బలం కలిగియున్నవి. ఇందు విడువ తగనిదేదో మాకు తోచుటలేదు అని చెప్పిరి.
శ్రీమాత్రే నమః.